దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుని వాక్యం మన హృదయంలో నింపబడాలా? మనము పరిశుద్ధులుగా మార్పు చెందాలా? సామర్థ్యం ఇచ్చిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. చూడండి, ఆమోసు గ్రంథము నుంచి 9వ అధ్యాయము 11వ వచనము. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను కట్టి లేవనెత్తి దానిని గోడను బాగు చేసి దాని పోయిన చోటునెల్లా బాగు చేసేదను. ఎదేము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వాతిరిగతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగ జరిగించు యెహోవా వాక్కు ఇదే. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి బలపరుస్తున్నాడు. ఎదేము వంశము గర్వానికి సూచించింది. నీ హృదయము గర్వము చేత నీవు మోసపోతివి. గర్వము చేత నింపబడ్డ ఈ ఎదేము వంశాన్ని, అంటే అన్యజనులని అందరూ అంతటా మారు మనసు పొందాలని, దేవుని హృదయ వాంఛను తీర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అన్యజనులందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు బలిపీఠం పైగా యెహోవా నిలిచి ఉండుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను వింటాను. బలిపీఠం పైగా నిలిచి నీ ప్రార్థన నేను వింటాను. 9వ అధ్యాయం 1వ వచనము. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నిన్ను చూచి తిని, అప్పుడు నా ఆజ్ఞ ఇచ్చి ఇందేమనగా, గడపలు కదిలిపోవునట్లుగా నా పైకమ్మలు కొట్టి వారందరూ తల మీద వాటిని పడవేసి పగలగొట్టుము. నేను బలిపీఠం పైగా నేను ఉంటాను, నీ ప్రార్థన నేను వింటాను. పడిపోయిన దావీదు గుడారాన్ని నువ్వు కడతావు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, గోడను బాగు చేస్తాను, పోయిన చోటునల్లా బాగు చేస్తాను అని దేవుడు మనకి చెప్పాడు. మనుషులందరి మీదకి నా ఆత్మని కుమ్మరిస్తాను, అందరూ అంతటా మారు మనసు పొందుదురు. ఇది దేవుడి చిత్తం. చూడండి, దానియేలుని సింహాల బోనులో వేసినప్పుడు దేవుడు సేవకుల కోసం జీవించినప్పుడు, కష్టాలు అనుభవించినప్పుడు దేవుని అపారమైన శక్తిని ఆవరించి, ఎన్నడూ దేవుని శక్తిని రుచి చూచినప్పుడు, అనుభవం గుండా వెళ్ళినప్పుడు వారిని విడిచిపెట్టడు. ప్రభు వారిని విడిచిపెట్టడంతే. దానియేలు 70 సంవత్సరాల తర్వాత కోరేషు రాజుని రేపుకుని అక్కడి నుంచి అందరినీ బయటికి తీసుకువచ్చాడు. అలాగే ఈ అంత్య దినాల్లో పడిపోయిన దావీదు గుడారాన్ని నేను కడతాను, బలిపీఠం పైన నేను ఉంటాను. ప్రార్థన చేయండి. రాష్ట్రాల కోసం ప్రార్థన చేయండి, దేశం కోసం ప్రార్థన చేయండి. నేను మీకు తోడుగా ఉన్నాను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. చూడండి, ఎదేము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులను స్వాతంత్రించుకున్నట్లు పూర్వాతిరిగా మళ్ళీ కట్టుదును. దేవుడు మనల్ని ప్రేమించి, మనల్ని బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపరిచి మన యొక్క సహవాసాన్ని పరీక్షిస్తున్నాడు. బాప్తీసం తీసుకున్న మీరందరూ సామాన్యులు కాదు. మా సహోదరుల మీద నింద మోపుచ్చు. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 10వ వచనము.
సహోదరుల మీద నింద మోపుచు ఏం చేస్తున్నాడు సైతాను? మీ బలాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, తగ్గించేస్తున్నాడు. పిల్లిని చేపించి పులి పులి పులిని అరుస్తున్నాడు. పాపాన్ని అరేసి మీ యొక్క చేపని లాగేస్తున్నాడు, మీ ఆత్మని లాగేస్తున్నాడు. కొంచెం ఆలోచించుకోవాల్సిన ఎరువుని ఎరేస్తున్నాడు, చేపను లాగేస్తున్నాడు. పాపాన్ని ముందు పెడుతున్నాడు, మిమ్మల్ని నరకానికి లాగేస్తున్నాడు. దేవుడు ఏమో వాగ్దానం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలకి ఈ సౌభాగ్యం అన్నాడా? ఇశ్రాయేల్ ప్రజలకి రక్షణ అన్నాడా? ఇశ్రాయేల్ ప్రజలకి ఈ స్వాతంత్రం అన్నాడా? ఇశ్రాయేల్ ప్రజలకి పరలోకం అన్నాడా? కాదే. చూడండి, ఎదేము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ, నా నామాన్ని ధరించాలంటే మీరు వినాలి. వింటే రక్షించబడతారు. రక్షణ అంటే విడిపించబడటం. అంటే సాతాను బంధక హస్తాల్లోంచి విడిపించబడటం. యేసయ్య ప్రాణం పెట్టి రక్తం కార్చి కొట్టబడి దున్నబడి చీల్చబడి మీ అందరికీ రక్షణ అనుగ్రహించాడు. ఆయన యొక్క సంకల్పంలో ఏంటంటే ఇప్పుడు కూడా ఆయన మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మన రాష్ట్రాలు, మన రాజ్యాలు, మన దేశాలు ఉద్యమం కావాలని, మన హృదయాల్లో ఉద్యమం కావాలని, పడిపోయిన దావీదు గుడారాన్ని మరలా నేను లేవనెత్తి దానిని గోడను బాగు చేస్తాను. గోడ అంటే మీ హృదయాల్ని బాగు చేస్తాను. డ్రగ్స్తో నింపబడుతున్న మీ హృదయాలు డ్రగ్స్తో నిండిపోయిన మొత్తులో ఉండిపోయారా? మిమ్మల్ని బాగు చేస్తాను. మీరు వ్యభిచారంతో నిండిపోయారా? మీ హృదయాల్ని బాగు చేస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను. ఎయిడ్స్తో, క్యాన్సర్స్తో, అనేక రోగాలు, వ్యసనాలతో మీరు ఇబ్బందుల్లో ఉన్నారా? మిమ్మల్ని బాగు చేస్తాను. ఇదేమి శేషం అంటే శరీరదారులందరినీ నా జనులు స్వాతంత్రించుకున్నట్లు పూర్వాతి రీతిగా మరలా కట్టుతును. పోయిన చోటల్లా బాగు చేస్తాను. ఎక్కడ? ఈ నాలిక, ఈ కళ్ళ, కిడ్నీసా? యుగ యుగాలు దేవుడితో ఉండాలని మహిమ శరీరం ఇచ్చి మనల్ని ఆయన యొక్క మంచితనంలో నడిపించాలని, కీడు నుంచి విడిపించాలని, మేలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభు 4 రొట్టెలు 5 చేపలు తీసుకుని ప్రార్థన చేసి 5,000 మందికి భోజనం పెట్టి 12 గంపలు ఎత్తిన యేసయ్య ఈరోజు రాబోయే దినంలో కోయివారు దున్నువారు వత్తురు, విత్తనము చల్లు వారి వెంట ద్రాక్ష పళ్ళు తొక్కువారు వత్తురు. ఇది యెహోవా వాక్కు. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇవన్నిటికి సూచన ఏంటంటే కోయివారు వెంట దున్నువారు వస్తారంటే అద్భుతము, ఆశ్చర్యము జరుగుతుంది. నమ్మాలి. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అద్భుతాలు మీరు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు. ఆ గోడను బాగు చేస్తాను, మనిషిని బాగు చేస్తాను, ఇదేమో వంశమును బాగు చేస్తాను, అన్యజనుల్ని బాగు చేస్తాను. అందరూ అంతటా మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, అందరినీ బాగు చేస్తాను. మీరు చెప్పండి, బలిపీఠం మీద నేనున్నాను, బలిపీఠం మీద మీ స్వరాన్ని ఆలకిస్తున్నాను. యెహోవా ఇండుట చూచి తిని బలిపీఠము పైగా. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చదవండి, శ్రద్ధగా చదవండి. బలిపీఠము యెహోవా నిలిచి ఉండట చూచి తిని. మీరు ప్రార్థన చేసినప్పుడు మీ దగ్గర నిలిచి ఉంటాడు, మీ హృదయంలో కొలువై ఉంటాడు, మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు,
మిమ్మల్ని మంచి బాటలో నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, తరగని నమ్మకంతో చెరగని విశ్వాసంలో సాగిపోవుటకు కృపను అనుగ్రహిస్తున్నావయ్యా. దున్నువారు వెంట కోయేవారు 2 రెట్లు 3 చేపలు తండ్రి, 5,000 మందికి పంచిన దేవాది దేవుడు, అద్భుతములు చెయ్యు దేవుడు, ఇదేమో వంశమును తండ్రి, నాశనమైపోతున్న వంశం అది. అందరూ అంతటా మారు మనసు పొందాలని, సర్వమానవాళి రక్షణ పొందాలని, పరలోకానికి వెళ్ళాలని, దేవుని రాజ్యాన్ని రుచి చూడాలని, దేవుని విందులోకి వెళ్ళాలని, దేవుడి భోజనము చేయాలని, దేవుడితో యుగ యుగాలు ఉండాలని నీవు ఆశించిన కృప బాహుళ్యమును బట్టి దేవునికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.